ఆరాధన అన్న ప్రతిసారి సమర్పణ. ఆరాధన అన్నప్పుడు సమర్పణ అన్నప్పుడు నీ ఆత్మ, శరీరం, మనసు దేవుని చేతులకు అప్పచెప్తున్నావు, దేవునికి ఇస్తున్నావు. దేవునికి ఉన్నవాడు ఆరాధిస్తాం కాదు. ఎందుకంటే పాత్ర మీద చూసినప్పుడు ఆరాధించే ప్రతిసారి బలి ఉంటుంది. ఏమని చెప్తాడు అబ్రాహాము? నేను ఇస్సాకెళ్ళి దేవుని ఆరాధించుకుని వస్తాం అంటే అర్థం ఏంటి? ఇస్సాకుని బలిస్తానికి వెళ్తున్నాడు. ఎందుకంటే ఆరాధనకి వెళ్తా ఉంటే ఇస్సాకు ఏం అడుగుతున్నాడు? నాన్న, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, బలి ఎక్కడ? బికాస్ ఎవ్రీ టైమ్ యూ సే వర్షిప్ దర్ ఇస్ అ సాక్రిఫైస్. బైబిల్ మొత్తంలో చూస్తాము, సమూయేలు ప్రవక్త చూస్తాము, బలి ఇచ్చినప్పుడు అక్కడ చూస్తాం ఆరాధిస్తున్నారు అన్న రాయబడి ఉంటుంది. బట్ దెర్ ఇస్ అ ఆల్టర్, దెర్ ఇస్ అ సాక్రిఫైస్. ఈరోజు మనం అంటాం వర్షిప్, ఆరాధన అంటే ఏదో ఒక 4 పాటలు పాడేస్తాం. ఆల్వేస్ రిమెంబర్, నీ ప్రార్థనలో దేవుని దగ్గరకు వస్తాం. ఒకటి, దేవుడు ఏమై ఉన్నాడో గుర్తెరిగి నిన్ను నువ్వు దేవుని చేతిలో సమర్పించుకుంటావు. ఇంకోటి, ఇక్కడున్న మీరు నిజంగా చెప్పగలుగుతారా నీ దేహము దేవుని ఆలయమని? దట్ ఈస్ ద మస్ట్ వీ నీడ్ టు టెస్ట్. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నేను నింపాలంటే దేవుని ఆలయంగా నువ్వు సమర్పించుకోవాలి. ఆయన ఆలయములో ఆయన నివసిస్తాడంట.